అగ్ని ప్రమాదం కారణంగా నష్టపోయిన వ్యాపారి కాలే చిన్నికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర చెప్పారు. స్థానిక మెయిన్ రోడ్డులో చిన్నికి చెందిన టాప్స్ కార్నర్ బట్టల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి నష్టం సంభవించడంతో నాగేంద్ర సదరు షాపునకు వెళ్లి పరిశీలించారు. షాపు యజమాని కాలే చిన్నిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్సీ సోము వీరాజు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ ఏసీ ఆన్ చేయడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదం సంభవించిన విషయం తెలుసుకున్నారు. ఇంకా వెంటనే వచ్చి మంటలను పక్క షాపులకు వ్యాపించకుండా చాకచక్యంగా మంటలను అదుపు చేయడం పట్ల అగ్నిమాపక సిబ్బంది అభినందించారు. ఇలాంటి ప్రమాదాన్ని కూడా వైసీపీ వాళ్ళు రాజకీయం చేయడం శోచనీయమని వ్యాఖ్యానించారు. ఈ ప్రమాద విషయాన్ని కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కాలే చిన్నికి తగిన న్యాయం చేస్తామన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు స్థానికులు కూడా తమ వంతు సాయం చేసి ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నమస్కారం. రాజమహేంద్రవరం మెయిన్ బజార్లో భారీ అగ్ని ప్రమాదాన్ని అగ్నిమాపక సిబ్బంది చాలా చాకచక్యంగా కంట్రోల్ చేయడం జరిగింది. ఉమ్మడి గోదావరి జిల్లాలో భారీ బజార్ అయినటువంటి రాజమహేంద్రవరం ఈ యొక్క మెయిన్ బజార్లో టాప్స్ కార్నర్ అని చెప్పి పేరుతో ఉన్నటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి చిన్ని గారు ఈరోజు చాలా దుఃఖ సముద్రంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఈ ఘటనని కొన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడ రాజకీయం చేయాలో తెలియనటువంటి ఆ యొక్క వైసీపీ నాయకుల యొక్క స్పీరుని ఎన్డీఏ నాయకులు తప్పుపడుతూ ఉన్నాము. వారు చెప్తా ఉన్నారు ఏసీ ఆన్ చేయడం, ఏసీ కోసం ఆన్ చేయడానికి స్విచ్ ఆన్ చేయడం కోసం స్విచ్ ఆన్ చేస్తే అది షార్ట్ సర్క్యూట్ అయింది, తద్వారా మంటలు బాగా వ్యాపించినాయి షాప్ అంతా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వెంటనే స్పందించి స్థానిక నాయకులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళడం, వెంటనే స్పందించినటువంటి అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలు ఆపిన సందర్భంలో పక్క షాపులకి వెళ్లకుండా మంటలను ఆపడం అనేది చాలా చక్కగా చేశారు. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం తరఫున అదేవిధంగా ప్రజలందరి తరఫున అగ్నిమాపక సిబ్బందిని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా చిన్ని గారు ఈ వ్యాపారం ఈ యొక్క ప్రమాదం వలన ఇంచుమించు 2,75,00,000 రూపాయల వరకు వారు నష్టపోయారని చెప్పి తెలుస్తూ ఉంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా వారికి సహకారం చేస్తుంది. మన స్థానిక ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు, అదేవిధంగా ఎంపీ గారు పురంధరేశ్వరి గారు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అందరం కూడా చిన్ని గారికి అండగా ఉంటామని చెప్పి వారికి ఎటువంటి కష్టం లేకుండా మేము చూసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ బజార్లో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఒక సూచన చేస్తూ ఉన్నా, ఇలాంటి సందర్భంలో ఒకరికి కష్టం ఏర్పడినప్పుడు మనం అందరం కూడా సహకరించాలి అని చెప్పి సందర్భంగా కోరుతూ మీ వంతు సహకారాన్ని కూడా చిన్ని గారికి అందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, కొన్ని ఇలాంటి అగ్నిమాపక ప్రమాదాలు ఏర్పడినప్పుడు ఇబ్బంది లేకుండా మీరు ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు కూడా స్వతహాగా మీరు కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నమస్కారం.